మనకు ఏవైతే ఎరువులు మిక్సీ చేసుకున్నామో అవి మనకు చెట్ల దగ్గర తీసుకోవడం జరిగింది. తర్వాత మనకు ఒక జగ్గు ఫుల్గా మనకి వేసుకొని మనకు వేసుకుంటాము. ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఈ విధంగా వేసుకుంటాం మనకు పురుగులు కొంచెం అవాయిడ్ అయితే మనకి పులుగు కొట్టినే కానీ ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్క జగ్గు మనకు వచ్చేసి ఒక 300 గ్రాముల పైన ఉంటుంది మనకి ఎరువు, ఈ వేపపిండి అన్ని మొత్తం మిక్స్ చేసి ఒక జగ్గు ఫుల్గా పోయేస్తాం అనమాట. ఈ విధంగా ఇట్లా చెట్టుకి ప్రతి చెట్టుకి టేక్కి టెంకాయ చెట్టుకు వేసుకుంటూ వచ్చేస్తాం అనమాట. మనకు ఆ సైడ్ లాస్ట్ కార్నర్ వరకు అయిపోయింది మనకి గడ్డి పెరకడం. ఒక సైడ్ మటుకు మనకి ఈ విధంగా ఈ లైన్ పూర్తిగా వేసుకుంటాము. ఇంకో లాస్ట్ కట్ట దగ్గర వరకు మన ఫండ్ వరకు ఈ విధంగా చేసి మనకు టేక్ చెట్టుకు వచ్చి హాఫ్ జగ్గు వేసినాము. టెంకాయ చెట్టుకు జగ్గు ఫుల్గా వేస్తాం అన్నమాట. మనకి ఇట్లా చుట్టూ వేసుకుంటాం అన్నమాట. మనకి ఇక్కడ దాకా అయింది క్లీనింగ్. ఇక్కడ దాకా మొత్తం వేసుకుంటాం లాస్ట్ కార్నర్కి. మనకు టేకులో మటుకు అన్నిటికంటే టేకులో మనకు సైజు మటుకు ఇది కొంచెం పెద్ద సైజు వచ్చింది వచ్చేసి ఇది మనకు. దాదాపు మనకు ఒక 5 ఇంచుల సైజు ఉంది మనకి. ఇంతకుముందు వచ్చేసి మనకు చిన్న గుంత కొట్టుకుని గుంతలో వేసేవాళ్ళము ఎరువు. ఇప్పుడు అట్లా కాకుండా కొంచెం మార్చినాం మనకి. ఎందుకంటే చెట్టు పెరుగుదల ఉంది కాబట్టి కొంచెం ఈ స్టేజ్లో అన్న పులుగు కొట్టే అవకాశం ఉంటుంది కొంచెం. ఎందుకంటే మనకు తెలియదు ఆ పురుగులు లోపల ఏడ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ముందు జాగ్రత్తగానే ఎరువులు వేసుకుని వేసినాం కాబట్టి కొంచెం అంత ప్రమాదం లేకుండా ఉంటుంది అన్నమాట.